హలో గ్యాస్ పోతున్నాం గైస్. ఎక్కడికి పోతున్నాం? ఫ్లాట్ పోతున్నాం. ఇది అసలు జీవితంలో ఈ పరిస్థితి వస్తుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. రోజు 6:30కి లేచి రెడీ అయ్యి బస్ ఎక్కి 7కి బస్ ఎక్కి తర్వాత 9:10 అట్లా దిగి తిని 9:30 9:50 వరకు తిని 10 ఇంకా సిస్టమ్ ఓపెన్ చేసే వరకు 10:30 వరకు స్టార్ట్ చేసే వరకు 11 తర్వాత మళ్ళీ ఓట్స్ బ్రేక్, అదొక అర్ధగంట. తర్వాత మళ్ళీ పోయి ఒక 12:30 వరకు మళ్ళీ వర్క్ చేసి ఇంకా లంచ్ అని అలా నీళ్ళని పోగేసే వరకు 1 అవుతుంది. తర్వాత లంచ్ చేసి వచ్చేసరికి 2 అవుతుంది. మళ్ళీ 2కి మెల్లగా సిస్టమ్స్ ఓపెన్ చేసే వరకు 2:30 అవుతుంది. మళ్ళీ మెల్లగా మళ్ళీ ఎప్పుడు 3:30 4కి అట్లా మళ్ళీ కాఫీ బ్రేక్, అదొక అర్ధగంట. మళ్ళీ వచ్చేసరికి 5 అవుతుంది. 5 అయిన తర్వాత ఇక అన్నీ పోవాలని సేవ్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటాం. అయిపోతుంది 5:30. ఇంకా తర్వాత బయటకు వచ్చి బస్ ఎక్కుతాం. బస్ ఎక్కితే 5:40కి స్టార్ట్ అవుతుంది బస్సు. ఇంకొస్తాం ఇక అందరం మంచిగా మధ్యలో పునుగులో బజ్జీలో మిర్చిలో తింటాం. బయో బ్రేక్ ఇంకొచ్చేస్తాం గాయస్. ఇంటికి వెళ్ళేసరికి 8:30 అవుతుంది. 8:30 అవుతుంది. పోగానే ఒక నాప్ వేసుకుంటాం. ఇట్లా నాప్ వేసుకొని ఆయనతో ఇంకా వంట చేసుకొని తింటాం. తినేవారికి 10-10:30. ఆయనతో ఇంకా వండేసరికి 11 అవుతుంది. మళ్ళా ఇంకా పన్నంగానే నిద్ర పడుతుందా అంటే పట్టదు. ఇంకా ఆయనతో పడుకున్నాక మళ్ళీ లేసాం. అది ఇదే రొటీన్ గాయస్. చెప్పండి ఇంకమ్మా ఎన్ని కష్టాలు మాకు. శత్రువులకు పగోళ్ళకు కూడా రావద్దు కష్టాలు. చూడండి గైస్ నా ఫేస్ ఎలా అయింది. నిద్ర లేక నా కళ్ళు అన్నీ ఎట్లా అయిపోయాయి. బిర్యానీ కళ్ళు అన్నా నేను ఇంకా పింపుల్స్ గురించి తీయలేను. మొన్న బిర్యానీ తిన్నా గాయస్ బయట, అందుకే ఫేస్ అంతా ఖరాబ్ అయిపోయింది నాది. ఇంకా ఈమెనైతే మొన్న ఏమేమో తినొచ్చింది. కడుపంతా నొప్పి ఉన్నది. నిన్నటి నుంచి మొత్తం నొప్పి ఉన్నది. ఏమేమో తాగుతున్నది కానీ ఏం తగ్గుతలేదు నా గైస్. నేను వెయిట్ పెరిగాను గైస్. నేను కూడా పెరిగింది గైస్. ఆమె తెలియదు ఇంకా పెరిగే ఉంటుంది. ఇంకేంటి మరి విశేషాలు? ఏమని కొట్టాలి యూట్యూబ్లో? హౌ టు రెడ్యూసేనా స్టమక్ పెయిన్, రీజన్ ఫుడ్. సో గైస్ బై గైస్, బై చెప్పు. గోరింటాక పెట్టుకున్నాం గైస్. కానీ ఎక్కువ పడలేదు.